నేను ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా మాట్లాడానా, లేదంటే గౌరవ ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా మాట్లాడాను? వాస్తవాలు చెప్పాను, కాదని వాళ్ళు చెప్పమన్నాడు. అంతేగాని మామూలు దాడి చేస్తే ఎలా అన్నాడు. రాత్రి కార్యకర్తలు తీసుకెళ్లి జైలుకి పంపించారు, రాజమండ్రి జైలు. కరెక్ట్ గా 2 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారి పై దొంగ కేసు పెట్టి 52 రోజులు రాజమండ్రి జైలు పంపించారు. ఇంకా మీరు చూశారు ప్రజలు ఎట్లా స్పందించారు. పవనన్న నాడు వచ్చి లేదు కలిసికట్టుగా పోరాడదాం, ఈ సైకోని ఇంటికి తరిమి కొడదామని చెప్పారు. ప్రజలే అది చేసి చూపించారు. ఇక్కడున్న కార్యకర్తలందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు. మొన్న ఎన్నికలు కేవలం సంక్షేమ అభివృద్ధి గురించే కాదు, అహంకారం వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఒక ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రివర్యులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, అందరూ ఒళ్ళేడు పెట్టుకుని పనిచేయాలని ప్రజలు ఇచ్చిన తీర్పు.